పంజాబ్కు చెందిన రైతులు మరోసారి ఫార్మర్ ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. వీళ్ళు మళ్ళీ ఢిల్లీ రోడ్లపైన తమ ఆందోళన మొదలుపెట్టారు. వేల మంది రైతులు తమ ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరారు. అయితే హర్యానా పోలీసులు రోడ్లపైన పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టి ఈ రైతుల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్లేసుల్లో అయితే రైతుల్ని ఆపేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. రైతులపైన టియర్ గ్యాస్ని ఉపయోగిస్తున్నారు. ఇదంతా చూసి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు మళ్ళీ ఇది 2020-21 సమయంలో జరిగిన ఫార్మర్ ప్రొటెస్ట్ లాగా మారుతుందేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో పంజాబ్ రైతులు 6 నెలల వరకు ఢిల్లీ బార్డర్లోని రోడ్లను బ్లాక్ చేసి కూర్చున్నారు. ఆ సమయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ వస్తువులు బయటకి వెళ్ళాలన్నా, బయట నుంచి వస్తువులు ఢిల్లీకి రావాలన్నా ఆ సమయంలో పెద్ద సవాలుగా మారింది. सब्जी नहीं आ रहा है, पानी नहीं आ रहा है, पानी वाले नहीं आ रहे, बच्चे सब पढ़ाई करने नहीं जा पा रहे. అప్పటిలాగానే ఈసారి కూడా రైతులు ఎంఎస్పీతో పాటు మరో 12 డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసురుతూ తమ ఆందోళన మొదలుపెట్టారు. కాంగ్రెస్ అలాగే ఇతర అపోజిషన్ పార్టీలు ఈ రైతులతో కలిసి వాళ్లకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే కామన్ క్వశ్చన్ ఏమిటంటే, ఎంతమంది రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో తప్పు చేసి ఉంటుంది. అండ్ ప్రజల్ని ఇలా ఇబ్బంది పెట్టే బదులు సెంట్రల్లో పవర్లో ఉన్న మోడీ ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లకు ఒప్పుకుంటే అయిపోతుంది కదా, ఇంత వెయిట్ ఎందుకు చేస్తుంది అని. అయితే మరికొంతమంది నిపుణులు ఈ విషయం పైన అవగాహన ఉన్న వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఈ రైతులు అడిగే డిమాండ్ చాలా విచిత్రంగా ఉన్నాయి. అండ్ ఈ డిమాండ్లను ఒప్పుకోవడం మోడీ ప్రభుత్వంతోనే కాదు, ఏ ప్రభుత్వంతో అవ్వదు. పైగా ఇప్పుడు జరుగుతుంది రైతుల ఆందోళన కాదు, వాళ్ళు అసలు రైతులే కాదు, వాళ్ళు కేవలం ఎలక్షన్ల ముందు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని దింపేందుకు చేస్తున్న ప్రయత్నం అని చెప్తున్నారు. అందుకే ఈ వీడియోలో మనం అసలు రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, పంజాబ్కు చెందిన రైతులు మాత్రమే ఇలా ఎందుకు చేస్తున్నారు, మోడీ ప్రభుత్వం రైతుల్ని ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతుంది, అసలు రైతులు అడుగుతున్న డిమాండ్స్ ఏంటి, ఎంఎస్పీ అంటే ఏమిటి, ఈ డిమాండ్స్ని ఒప్పుకోవడం సాధ్యమేనా, ఇలాంటి రైతుల ఆందోళన గురించిన అనేక విషయాల్ని డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మన దేశంలో ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పేర్కొంటారు? నంబర్ 1 ఎంఎస్ స్వామినాథన్ గారు, నంబర్ 2 సి సుబ్రహ్మణ్యన్ గారు, నంబర్ 3 సర్దార్ వల్లభాయ్ పటేల్, నంబర్ 4 మహాత్మా గాంధీ. ఈ క్వశ్చన్ని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి దీని సమాధానం తెలిసి ఉండాలి. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. నవంబర్ 19, 2021లో కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన 3 ఫార్మర్ బిల్స్ని పంజాబ్ రైతుల ఆందోళన కారణంగా వెనక్కి ఆ సమయంలో రైతులు ఢిల్లీ రోడ్లపైన వచ్చి ఆందోళన చేయడంతో ఢిల్లీ ప్రజలు ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లాలన్నా, బయట ప్రాంతం ప్రజలు ఢిల్లీకి రావాలన్నా పెద్ద సమస్యగా మారింది. కానీ చివరికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తాము తీసుకువచ్చిన బిల్స్ని వెనక్కి తీసుకోవడంతో రైతులు శాంతించి తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అయితే ఆ సమయంలో రైతులు డిమాండ్ చేసిన కొన్ని విషయాల్లో ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఉంది. ఆ సమయంలో పంజాబ్లోని రైతులు ఈ ఎంఎస్పీ గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని రిక్వెస్ట్ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయి దీనిపైన ఒక కమిటీ పెట్టింది. కానీ ఈ ఎంఎస్పీని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాలేదు. తీసుకురాకపోవడమే కాదు, దీన్ని తీసుకురావడం ఇప్పుడు ఉన్న మోడీ ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే ఇప్పుడు పంజాబ్లోని రైతులు ఇదే విషయాన్ని బేస్ చేసుకుని ఎలాగో ఎలక్షన్లు దగ్గర పడ్డాయి అని ఆలోచించి తమ డిమాండ్స్ని పూర్తి చేసుకోవడానికి ఇదే కరెక్ట్ సమయమని డిసైడ్ అయ్యి ఢిల్లీ వైపుగా ఆందోళన చేసుకుంటూ బయలుదేరారు. వేల మంది రైతులు ట్రాక్టర్లను ఇదిగో ఈ విధంగా మాడిఫై చేసుకుని రోడ్లపైన నానా హంగామా చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు రోడ్లపైన రావడంతో రోడ్లు కంప్లీట్గా బ్లాక్ అయిపోయి సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతో పోలీస్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగి వీళ్ళను ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. రోడ్లపైన పెద్ద పెద్ద బ్యారికేడ్లు వేశారు. అగ్రెసివ్గా గొడవ చేస్తున్న రైతుల్ని కంట్రోల్ చేయడానికి టియర్ గ్యాస్లను ఉపయోగిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీ బార్డర్లో ఉన్న రోడ్లపైన యుద్ధ వాతావరణం ఏర్పడింది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఎంఎస్పీ అంటే ఏమిటి? ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. దీని ప్రకారం రైతులు పండించే పంటకు బయట రేట్లు ఎంత తక్కువగా ఉన్నా సరే రైతులకు లాభం వచ్చే రేటుకి ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుక్కోవాలి. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం కదా అని మీకు అనిపించవచ్చు.
కాకపోతే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? అయితే మన దేశంలో ఈ ఎంఎస్పి స్కీమ్ని 1960 సమయంలో మొదలుపెట్టారు. ఆ సమయంలో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే అప్పుడు మన దేశంలో ఆహార కొరత ఏర్పడింది. దాన్ని భర్తీ చేయడానికి రైతుల్ని సపోర్ట్ చేయడం కోసం ఈ ఎంఎస్పిని తీసుకువచ్చారు. దీని ద్వారా అప్పుడు ఏం జరిగిందంటే రైతులు పండించిన పంటకు మార్కెట్లో ఎంత తక్కువ రేటు ఉన్నా ప్రభుత్వం మినిమం ప్రైస్ని చెల్లించి ఆ ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుక్కునేది. దాంతో అటు రైతులు హ్యాపీ, ఇటు మన దేశంలో ఆహార కొరత కూడా కంట్రోల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు మన దేశంలో సర్ప్లస్, కావాల్సిన దానికంటే ఎక్కువగా ధాన్యం ఉంది. అయినా కూడా ఈ ఎంఎస్పి అనేది ఇప్పటికీ 23 పంటలపైన అప్లై అవుతుంది. ఇక మెయిన్ ఇష్యూ విషయానికి వస్తే వేల మంది రైతులు రోడ్లపైన వచ్చి ఇంత ఘోరంగా ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఈ రైతుల్ని పట్టించుకోవట్లేదు? మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమా? ఎందుకంటే ప్రజెంట్గా మనం చూసుకుంటే అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు ఫ్రీగా వస్తువులు అందిస్తున్నాయి, ఫ్రీ బీస్లను ఇష్టం వచ్చినట్టుగా పంచుతున్నాయి, ఫ్రీ కరెంట్ వాటర్ని ప్రొవైడ్ చేసి ఓట్లను సంపాదించుకుంటున్నాయి. అలాంటప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతుని ఆదుకోవడంలో మోడీ ఎందుకు వెనకాడుతున్నాడు? ఈ మోడీ రైతులకు వ్యతిరేకియా? రైతుల డిమాండ్లను మోడీ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే చాలామంది నిపుణుల ప్రకారం ఈ రైతుల డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. వీళ్ళు అడుగుతున్న డిమాండ్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేజర్ ప్రాబ్లం, వాళ్ళు అడిగే డిమాండ్లకు సరిపడే డబ్బు మన కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు, ఏ ప్రభుత్వం దగ్గర కూడా లేదు. బిజినెస్ టుడే ఆర్టికల్ ప్రకారం రైతులు ప్రెజెంట్గా అడుగుతున్న ఎంఎస్పి డిమాండ్లను ఒప్పుకుంటే ప్రభుత్వానికి ఆల్రెడీ అలాట్ చేసిన బడ్జెట్ కంటే 10 లక్షల కోట్లు అడిషనల్గా ఖర్చు అవుతుంది. ఈ 10 లక్షల కోట్లు అనేది రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన మన ఇంటరిమ్ బడ్జెట్లో దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అలాట్ చేసిన పూర్తి ఫండ్స్కి సమానం. ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే ఈ రైతుల డిమాండ్లకు మనం ఒప్పుకోవాలి అంటే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అలాట్ చేసిన బడ్జెట్ని క్యాన్సిల్ చేయాలి. అలాగే దేశ డిఫెన్స్ బడ్జెట్, ఆర్మీ బడ్జెట్ని తగ్గించాలి. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్స్లో బడ్జెట్ని తగ్గిస్తేనే ఆ డబ్బును తీసుకొచ్చి రైతులకు ఇవ్వచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, మన డిఫెన్స్ బడ్జెట్ని తగ్గించి ఆ డబ్బును రైతులకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా లేకపోతే ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అయితే ఇలా వేరే డిపార్ట్మెంట్ యొక్క బడ్జెట్ని తగ్గించకుండా ట్యాక్స్లను పెంచి ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే వస్తువుల ఛార్జీలు పెంచి ఆ డబ్బును సేకరించి రైతులకు ఇవ్వడం పాసిబుల్ అవుతుందా అంటే అవుతుంది. కాకపోతే అలా చేస్తే మనం ప్రతిరోజు వాడే వస్తువుల రేట్లు పెరుగుతాయి. మరి అప్పుడు కూడా సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు కదా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మనం ఇప్పటి వరకు కేవలం ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కాకపోతే ఇప్పుడు పంజాబ్ రైతుల డిమాండ్ కేవలం ఎంఎస్పి మాత్రమే కాదు, ఇంకో 12 డిమాండ్లు ఉన్నాయి. అందులో రైతులకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలంట. అలాగే సంవత్సరానికి 200 రోజులు పనిచ్చి రోజుకి 700 రూపాయల కూలీ ఇవ్వాలంట. ఫ్రీ ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాక్టర్లకు ఉపయోగించే డీజిల్లో కూడా సబ్సిడీ కావాలంట. ఇలా రైతులు అడిగిన మొత్తం డిమాండ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళ డిమాండ్స్కి అయ్యే మొత్తం ఖర్చు 36 లక్షల కోట్లు. ఇందులో ఎంఎస్పిని కూడా యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ 40 లక్షల కోట్లు అవుతుంది. అయితే ఇక్కడ కామెడీ ఏమిటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మన దేశం యొక్క పూర్తి బడ్జెటే 45 లక్షల కోట్లు. దేశ బడ్జెటే 45 లక్షల కోట్లు ఉన్నప్పుడు 40 లక్షలు పెట్టి ఈ రైతుల డిమాండ్ని ఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పండి. అండ్ ఇలాంటి వాళ్లకు మన దేశంలోని బిగ్గెస్ట్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ వెళ్ళి సపోర్ట్ చేస్తుంది. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది, ఇది కేవలం రైతుల ఆందోళన మాత్రమే కాదు, కేంద్రంలో పవర్లో ఉన్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఒక మాస్టర్ ప్లాన్. పైగా ఈ కంప్లీట్ ఆందోళన ఎలక్షన్కి కొన్ని రోజుల ముందు మాత్రమే స్టార్ట్ అవుతుంది. దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. లేదు నిజంగానే పంజాబ్లోని రైతులు ఇబ్బంది పడుతున్నారు అనుకుని వాళ్ళ డిమాండ్లను మనం పూర్తి చేయాలంటే దేశంలోని ఇతర డెవలప్మెంట్ ప్రాజెక్టులను తగ్గించేయాలి. ఎస్పెషల్లీ దేశం యొక్క డిఫెన్స్ బడ్జెట్ని తగ్గించి ఆ బడ్జెట్ డబ్బుల్ని రైతుల కోసం కేటాయించాలి. అలా చేస్తే దేశం బలహీనపడుతుంది. అలా కాకుండా సామాన్య ప్రజల నుంచి ట్యాక్సులు ఎక్కువ మొత్తంలో తీసుకొని సాధారణ వస్తువుల రేట్లు పెంచి ఆ వచ్చిన డబ్బును రైతుల కోసం ఇన్వెస్ట్ చేద్దామంటే అప్పుడు సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. అవునా కాదా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఏదైనా ఒక పంటను వేసినప్పుడు ఆ టైంలో మీరు పండించిన పంటకు ఉన్న డిమాండ్ని బట్టి దాని మార్కెట్ రేటు ఉంటుంది. ఒకవేళ రైతులంతా ఒకే రకమైన పంటలు వేస్తే ఎక్కడ చూసినా అదే పంట కనబడుతుంది. కాబట్టి దాని రేటు ఖచ్చితంగా మార్కెట్లో తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆ పంట యొక్క సప్లై ఎక్కువగా ఉంది.
గుర్తుపెట్టుకోండి, మీరు మీ పంటను అమ్మేటప్పుడు ఆ పంట సప్లై తక్కువగా ఉంటే దాని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం పంజాబ్ రైతులు అడిగినట్టుగా అన్ని పంటలకు ఎంఎస్పీ ఇస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఈజీగా పండే పంటలు పండిస్తారు. ఉదాహరణకి పంజాబ్లోని రైతులు వరి, చెరుకుని ఎక్కువగా వేస్తారు. దాంతో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఈ పంటలకు ఎక్కువగా వాటర్ కావాలి. ఇలా పంటలకి ఎక్కువగా గ్రౌండ్ వాటర్ని ఉపయోగించడం వల్ల భూమి లోపల నీరు తగ్గి గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతుంది. అది ఆ ప్రాంతంలో మెల్లమెల్లగా కరువుకు దారితీస్తుంది. ఇది ఆల్రెడీ పంజాబ్లో మొదలైంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా వరకు పడిపోయాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రాంతంలో మీరు ఎన్ని బోర్లు వేసినా వాటర్ అందదు. వాటర్ అందకపోతే కరువు తప్పదు. ఎకనామిక్ ఎక్స్పర్ట్ స్వామినాథన్ అయ్యన్ గారు చెప్పిన విషయం ఏమిటంటే 2020-21 సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 ఫార్మర్ బిల్స్ అనేవి రైతులకు ఎంతో లాభం చేకూర్చేవి. ఈ బిల్స్ రైతుల భవిష్యత్తును మార్చేస్తాయని చెప్పారు. ఎందుకంటే ఈ బిల్ ప్రకారం రైతుల పంటలు కొనే వారికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి రైతులు పంటలు కొనుక్కోవచ్చు. కానీ రైతులు అన్ని ప్రాంతాల్లో వాళ్ళ పంటను అమ్మలేరు. కానీ ఈ బిల్స్ వస్తే రైతులు కూడా వాళ్ళకు ఇష్టం వచ్చిన ప్రాంతంలో వాళ్ళ పంటను అమ్ముకోవచ్చు. కానీ ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 3 ఫార్మర్ బిల్స్ గురించి అనేక ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసి అవి రైతులకు లాభం కాదు నష్టాలు తెస్తున్నాయని చెప్పి అందరినీ నమ్మేలా చేశారు. What is the point of subsidizing people to produce something for which there is no demand in India and no demand in the rest of the world? అయితే ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్లు చెప్పేది ఏమిటంటే ఈ ఆందోళన చేస్తుంది రైతులు కాదు, రైతుల ముసుగులో ఉన్న వేరే వ్యక్తులు. వీళ్ళు గవర్నమెంట్ యొక్క వీక్నెస్ని పట్టుకొని వాళ్ళ పవర్ని ఉపయోగించి గవర్నమెంట్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఈ పంజాబ్ రైతులు లాస్ట్ టైం కూడా ఇలాగే ట్రై చేశారు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, రోడ్ల పైన ఇలా ఆందోళన చేస్తుంది సామాన్య నిరుపేద రైతులు అని చెప్తున్నారు. మరి వీళ్ళు నిరుపేద రైతులైతే ఇలాంటి అడ్వాన్స్ ట్రాక్టర్లు వీళ్ళకు ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం ట్రాక్టర్స్ మాత్రమే కాదు, వాటిని వీళ్ళు మాడిఫై చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే వీళ్ళ ట్రాక్టర్స్ పైన ఉన్న మ్యూజిక్ సిస్టమ్ యొక్క కాస్ట్ దాదాపు 5 నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. ఈ విషయం నేను చెప్పట్లేదు, చాలామంది పంజాబ్లోని ఇతర రైతులు చెప్తున్నారు, పంజాబ్లోని సామాన్య ప్రజలు చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు నిజంగానే నిరుపేద రైతులైతే అన్ని లక్షల రూపాయలు వీళ్ళకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అండ్ ఇక్కడ చాలా మందికి వచ్చే మరో డౌట్ ఏమిటంటే ఇది రైతుల ఆందోళన కాదు, మోడీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేందుకు చేస్తున్న మరో డ్రామా అని. ఎందుకంటే కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ దగ్గర ఈ రైతులు అని చెప్పబడే వ్యక్తులు మాట్లాడుతున్న విషయాలు అలాగే ఉన్నాయి. వీళ్ళలో కొంతమంది చెప్పేది ఏమిటంటే రామ మందిరం కట్టిన తర్వాత మోడీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది, దాన్ని తగ్గించేందుకు మేము ఇలా చేస్తున్నామని చెప్తున్నారు. మరికొంతమంది కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్స్ని ఒప్పుకోకపోతే మా ఖాళిస్తాన్ దేశాన్ని మాకు ఇచ్చేయమని చెప్తున్నారు. మరికొంతమంది మా పంజాబ్ని పాకిస్తాన్లో కలిపేయండి, మేము ఆ దేశంతో కలిసి బతికిస్తాము అని చెప్తున్నారు. అలా అని ఈ మొత్తం ప్రొటెస్ట్లో అసలు రైతులే లేరు అని చెప్పట్లేదు, కాకపోతే ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్తున్నాను. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రైతులు కేవలం పంజాబ్లోనే లేరు కదా, దేశవ్యాప్తంగా ఉన్నారు. అలాంటప్పుడు దేశంలో ఏ రైతుకు లేని ప్రాబ్లం కేవలం వీళ్ళకే ఎందుకు వస్తుంది? ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2020-21 సమయంలో కేంద్ర ప్రభుత్వం 3 ఫార్మర్ బిల్స్ని తీసుకొచ్చినప్పుడు పంజాబ్ రైతులు దాన్ని అపోజ్ చేశారు. కానీ అదే సమయంలో మహారాష్ట్ర, ఒడిస్సాలోని రైతులు దాన్ని సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళ మాటల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి పంజాబ్ రైతులు అనుకున్నట్టుగానే ఆ బిల్స్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరికొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పేది ఏమిటంటే ఈ ఆందోళన చూడడానికి రైతుల ఆందోళనలాగా లేదు. ఎందుకంటే మీరు గమనించండి, 2020-21 సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 ఫార్మర్ బిల్స్ అనేవి కొత్తగా తెచ్చిన చట్టాలు కాదు. ఆ ఫార్మర్ బిల్స్లోని అనేక విషయాలు అపోజిషన్ పార్టీల యొక్క మేనిఫెస్టోలో ఉన్నాయి. కానీ ఈ అపోజిషన్ పార్టీలే చివరికి రైతులతో కలిసి పవర్లో ఉన్న ప్రభుత్వానికి అగెన్స్ట్గా మారాయి. అలాగే ఇప్పుడు ఈ పంజాబ్ రైతులు అడుగుతున్న డిమాండ్స్ అన్నిటిని ఒప్పుకోవడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అయినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రైతులతో కలిసి మమ్మల్ని మీరు పవర్లోకి తీసుకువస్తే మీరు అడిగిన ప్రతి విషయానికి ఒప్పుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే అసలు సాధ్యం కాని విషయాన్ని కూడా మేము చేస్తాము, మమ్మల్ని పవర్లోకి తీసుకురండి అని అడగడం అధికారం కోసం ఎంతకైనా దిగజారడం కాదా? కానీ ఒక విషయాన్ని మనందరం ఖచ్చితంగా గుర్తించాలి, రైతులు మన దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. రైతులకు నిజంగానే కష్టం వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఎంతకైనా దిగి వారిని ఆదుకోవాలి. కానీ రైతుల ముసుగులో ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా రైతులపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నారు.
ఎస్పెషల్లీ ఈ పంజాబ్లోని రైతులు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పంజాబ్ రైతులకు ప్రభుత్వం నుంచి 8,000 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ సబ్సిడీ లభిస్తుంది, 5,000 కోట్ల రూపాయల ఫర్టిలైజర్ సబ్సిడీ లభిస్తుంది, అలాగే తక్కువ వడ్డీ రేట్లకే లోన్స్ లభిస్తున్నాయి. అండ్ చాలా వరకు రైతుల లోన్స్ని అక్కడి ప్రభుత్వాలు మాఫీ కూడా చేస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశం మొత్తంలోనే రిచెస్ట్ ఫార్మర్స్ ఈ పంజాబ్లోనే ఉన్నారు. ఖచ్చితంగా పవర్లో ఉన్న ఏ ప్రభుత్వమైనా సరే దేశానికి వెన్నుముక అయిన రైతుల్ని ఆదుకోవాలి. కానీ ఈ రైతుల్ని అడ్డు పెట్టుకొని దేశంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. మీరు ఈ పంజాబ్ రైతులు చేస్తున్న ఈ ఆందోళన విజువల్ చూస్తే అసలు వీళ్ళు రైతులేనా అనే డౌట్ వస్తుంది. సో గైస్, మొత్తంగా ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఈ ఆందోళన జీవులు పంజాబ్లోని రైతుల గురించి, దేశ రైతుల గురించి పోరాటం చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం కేవలం పంజాబ్కే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల రైతుల్ని ఆదుకుంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం కేవలం పంజాబ్ రైతులకే ఎందుకు వస్తుంది? ఈ పంజాబ్ వాళ్ళు రైతుల కోసం ఆందోళన చేస్తున్నామని చెప్పి ఖాళిస్తానీ దేశం కావాలి, మమ్మల్ని పాకిస్తాన్లో కలపండి, మోడీ గ్రాఫ్ని మేము తగ్గిస్తాము, మోడీని మేము గద్దె దింపుతామని ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ పంజాబ్ రైతులు అసలు పాసిబుల్ కానీ ఇలాంటి డిమాండ్స్ని ఎందుకు అడుగుతున్నారు? అసలు సాధ్యం కాని డిమాండ్స్ని మేము తీరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ పంజాబ్ ఆందోళనకారుతో ఎందుకు చేతులు కలుపుతుంది? దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, మన దేశంలో ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పేర్కొంటారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 ఎంఎస్ స్వామినాథన్ గారు. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.